మామ ఫైనల్ గా పుష్ప 2 సినిమా 14 రోజుల రన్ అన్నది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నది. మరి 14 రోజుల్లో మూవీ మేకర్స్ ప్రకారం 1500 కోట్ల మార్క్ అయితే దాటింది. అదే ట్రేడ్ ప్రకారం 1400 కోట్ల మార్క్ అనేది దాటింది. అయితే అందరిలో కూడా ఒక క్వశ్చన్ అనేది ఉండిపోయింది మామ. అదేంటంటే బాహుబలి 2 యొక్క 1810 కోట్ల రికార్డు ఈ పుష్ప 2 సినిమా కొడతాదా లేదా అని. చాలా మంది ఛాన్సే లేదు దాటదని చెప్తున్నారు, ఇంక్లూడ్ ట్రేడ్ వర్గాల వాళ్ళు కూడా. ఎందుకంటే ఇవాళ చాలా సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి. ఉపేంద్ర గారి సినిమా రిలీజ్ అయింది, బచ్చల మల్లి రిలీజ్ అయింది, హాలీవుడ్ నుండి ముఫాసా సినిమా రిలీజ్ అయింది. ఇక బాలీవుడ్ లో కూడా ఈ నెల 25న ఒక భారీ సినిమా అయితే రిలీజ్ కాబోతుంది. ఈ రకంగా చాలా సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వడం వల్ల అండ్ పుష్ప 2 సినిమా అనేది 16 డేస్ రన్ అనేది కంప్లీట్ చేసుకోవడం వల్ల పీవీఆర్ మల్టీప్లెక్సెస్ లాంటి థియేటర్స్ లో ఆల్మోస్ట్ తీసేశారు పుష్ప 2ని. ఇకపోతే ఓటీటీలో కూడా ఈ సినిమా అయితే జనవరిలో వచ్చేస్తుంది. నెట్ఫ్లిక్స్ వాళ్ళు 275 కోట్లు ఇచ్చి పుష్ప 2 సినిమాని కొనుక్కున్నారు. సో వాళ్ళైతే మేమైతే అస్సలు తగ్గేదే లేదు, ఈ జాన్ 9 కి మాక్సిమం రిలీజ్ చేసేస్తాం అనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. ఈ విధంగా ఓటీటీలోకి వచ్చేసి పెద్ద పెద్ద మల్టీప్లెక్సెస్ థియేటర్స్ లో తీసేస్తే కలెక్షన్స్ అనేది తగ్గిపోతాయి. సింగిల్ స్క్రీన్స్ లో ఆల్రెడీ రేట్స్ కి ఉన్న హైక్స్ అనేవి తీసేశారు. సో సింగిల్ స్క్రీన్స్ లో ఉన్నా కూడా రేట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి తక్కువ కలెక్షన్స్ పాసిబుల్ అన్నమాట. ఏ విధంగా చూసుకున్నా ఆల్మోస్ట్ ఈ వీకెండ్ తో పుష్ప 2 లాంగ్ రన్ అనేది కంప్లీట్ అయిపోవచ్చు అనేసి ప్రతి ఒక్కరు కూడా ఉంటున్నారు. రేట్ ప్రకారం చూస్తే ఇప్పటి వరకు సినిమాకు 1400 కోట్లు వచ్చింది. ఇక బాహుబలి 2ని కొట్టాలి అంటే ఇంకో 400 కోట్లు రాబట్టాలి. మరి 400 కోట్లు అంటే అసలు ఎక్కడి నుంచి వచ్చేస్తాయి మావా? తెలుగులో కొంచెం అటు ఇటుగా వస్తున్నాయి. కర్ణాటక, కేరళ, తమిళ్లో అంటే వెరీ క్యాజువల్ గా ఉంది. ఓవర్సీస్ లో అయితే ఒక రకంగా ఆడుతుంది. మెయిన్ గా ఓన్లీ హిందీలోనే వస్తున్నాయి కలెక్షన్స్ అన్నది నిజం. మరి ఓన్లీ హిందీ నుండి 400 కోట్లు వచ్చేస్తుందా చెప్పండి? ఆల్మోస్ట్ హిందీలో ఇప్పటికీ పుష్ప 2 సినిమా ఎంతైతే రాబట్టాలో అంత రాబట్టించి ఇండస్ట్రీ హిట్ కొట్టేసింది. దాదాపు 630 కోట్లు కలెక్ట్ చేసి ఒక సెక్షన్ ఆఫ్ వర్గం అంటే మాస్ ఆడియన్స్ అక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా చాలా మటుగా సినిమాని చూసేశారు మామ. ఇక 400 కోట్లు ఇచ్చేంత హిందీలో అయితే లేదు. మహా అయితే ట్రేడ్ చెప్తున్న బట్టి ఇంకో 100 నుండి 150 కోట్లు రావచ్చు. ఇక తెలుగు నుండి ట్రేడ్ ప్రకారం 20 నుండి 30 కోట్లు రావచ్చు. ఇక తమిళ్, కన్నడ, ఓవర్సీస్ మొత్తంగా ఒక 70 నుండి 80 కోట్లు రావచ్చు. మరి ఈ విధంగా 180 కోట్ల నుండి 220 కోట్లు మాత్రమే రావచ్చు ట్రేడ్ చెప్తున్న బట్టి లాంగ్ రన్ లో. అంటే ఇప్పటి వరకు వచ్చిన 1400 కోట్లు ట్రేడ్స్ లెక్క బట్టి అగైన్ ఈ యొక్క 220 క్రోర్స్ కూడా యాడ్ చేస్తే ఎంత లేదన్నా 1620 కోట్ల వరకు రాబోతుంది అన్నమాట ట్రేడ్ నుండి. ఇక మూవీ మేకర్స్ ప్రకారం చూస్తే మేకర్స్ ప్రకారం సినిమా ఇప్పటికైతే 1500 కోట్ల మార్క్ దాటింది. అయితే మేకర్స్ ప్రకారం బాహుబలి 2ని కొట్టాలి అంటే ఒక 300 కోట్లు రావాలి. మరి 300 కోట్లు అంటే ప్రెజెంట్ కొంచెం కష్టంగానే కనిపిస్తుందిగా. యాజ్ యూజువల్ గా మేకర్స్ నుండి ఓన్లీ హిందీ నుంచే కలెక్షన్స్ వస్తున్నట్టు మనం పోస్టర్స్ లో చూస్తున్నాం. వరల వేలకు ఒక 40 కోట్లు వస్తుందంటే అందులో 20 కోట్లు అంటే దాదాపు సగం హిందీ నుండే వస్తున్నాయి. మరి ఇవాళ హాఫ్ డజన్ సినిమాలు రిలీజ్ అయ్యాయి అండ్ 25th అక్కడ ఒక సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది, వరుణ్ దామాది. ఇంకా పీవీఆర్ లాంటి మల్టీప్లెక్సెస్ లో చాలా వరకు సినిమాను తీసేశారు అండ్ ఓటీటీలో కూడా వచ్చేస్తుంది. దాంతో పాటు మెయిన్ గా చాలా మంది ఆల్మోస్ట్ ఆడియన్స్ కూడా చూసేశారు సినిమాని. ఇప్పటికే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టేసింది. ఇండస్ట్రీ హిట్ కొట్టింది అంటే ఇండస్ట్రీలో ఉన్న చాలా మటుకు ఆడియన్స్ చూసేసినట్టే. కాబట్టి చాలా వరకు హిందీలో కూడా మేకర్స్, ట్రేడర్స్ ప్రకారం రన్ ఆల్మోస్ట్ ఈ వీకెండ్ తో పూర్తయినట్టే ఈ సినిమాది. మేకర్స్ చెప్తున్న దాన్ని బట్టి కూడా సినిమా హిందీలో ఒక 150 కోట్లు కొట్టొచ్చు, తెలుగులో ఒక 30 కోట్లు, తమిళ్లో ఒక 15 కోట్లు, కన్నడలో ఒక 20 కోట్లు, కేరళ నుండి ఒక 10 కోట్లు, ఇలా ఓవర్సీస్ నుండి కూడా ఒక 30 కోట్ల వరకు రాబట్టించవచ్చు. ఈ విధంగా మేకర్స్ చెప్తున్న దాన్ని బట్టి చూసినా 200 కోట్ల నుండి 250 కోట్ల వరకు రాబట్టించవచ్చు. అంటే ఇప్పటి వరకు వచ్చిన 1500 కోట్లకి 250 కోట్లు ప్లస్ చేస్తే 1750 కోట్ల నుండి 1780 కోట్ల వరకు రావచ్చు. అదే ట్రేడ్ ప్రకారం చూస్తే 1600 కోట్ల నుండి 1650 కోట్లు వస్తుంది. సో ఇలా చూస్తే పుష్ప 2 యొక్క ఆల్మోస్ట్ రన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. కాబట్టి పుష్ప 2 అన్నది బాహుబలి 2ని కొట్టడం కొంచెం ఇంపాసిబుల్ టాస్క్ అనేసి చెప్పుకోవచ్చు. ఇది నా కామెంట్స్ చేసే వారిలో కొందరు ఒపీనియన్ మావా. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో తోసేసి వీడియోకి ఒక లైక్, ఛానల్ కి ఒక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా.